నేను పొరపాటుని ఇంకో కింది పరిస్థితి 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది సరిహద్దుల్లో ఉంటది, అది గ్రామ దేవత అంటారు. గ్రామానికి మొత్తానికి దేవత అండి. సరిహద్దులో మా ఇంటి మధ్య ఉంటదండి గుడి. లడ్డు కావాలంటే టోకెన్ తీసుకోవాలి, గుడికి వెళ్ళాలంటే టోకెన్ కొనుక్కోవాలి, పూజకి వెళ్ళాలంటే అలా కాదు నాన్న. తీసుకోకుండా తెచ్చి నడుపుతారా? మాకు అసలు దర్శన భాగం గురించి కానీ మానొద్దు. ఇక విషయాలు మాకు తెలుసు కానీ ఆయన మా గుడి గురించి మీకు ఎందుకు? నువ్వు వచ్చి డబ్బులు ఇస్తావా? తక్కువ మాట్లాడలేదు నాన్న. తక్కువ చర్చిలో మాట్లాడు. చర్చిలో మా గుడి గురించి ఎందుకు మాట్లాడాలి? నేను కూడా నేను కొత్తగా క్రైస్తవుని కాదు. 15 సంవత్సరాలు అసలు మీ మతం గురించి డబ్బులు అక్కర్లేదు. 2010 నుంచి చర్చ ఉందంట. పర్మిషన్ ఇస్తున్నా చర్చ మీరు లేదు మైకి పర్మిషన్ మీ సర్టిఫికేట్ ఏమన్నా హిందువులను దొంగ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. మీకు పేరుకమో హిందుత్వం కావాలి. రామూర్తి అట ఎప్పటి నుంచి పాస్టర్ అండి? నేను 95 నుంచి పాస్టర్ గారు అట. అన్ని సంవత్సరాలు చేస్తాను లైసెన్స్ లేకుండా, మీరు బైక్ ఇది లేకుండా అన్నిటికీ చేస్తున్నారు. లైసెన్స్ ఉంటుంది కానీ నాన్న, మా చర్చిలకి లైసెన్స్ లేదు నాన్న. పర్మిషన్ ఉండాలి. తెలుసా విషయం? అది నాకు తెలియదు. తెలియకుండా 2 సంవత్సరాలు పాస్టర్ చేసేస్తున్నారు. చర్చికి లైసెన్స్ అనేది లేదు నాన్న. ఫౌండేషన్ చేసి పిల్లలు లేచి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. నడుపుకో, అది వేరు. అసలు మా దేవుళ్ళ గురించి మీ దేవుళ్ళ గురించి నేను 2 చేతులు జోడిస్తున్నాను. తక్కువగా అంటూ మాట్లాడాలి. ఊరు బయట సంవత్సరానికి ఊరు బయట మీకు తెలుసా? నువ్వు మాట్లాడవు కదా మా దేవుడు. నాకు డౌట్ అని చెప్పు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అయిపోయింది కాదమ్మా, ఇప్పుడు మా దేవతలు అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు. ఎందుకు ఆసియా ఖండంలో ప్రకటించుతున్నాడు ఆయన. అదేం చేస్తున్నారు? చెప్పుకోవడానికి రాళ్ళు రప్పలు అని చెప్పి అంటున్నారా లేదా? మరి మీకు మనోభావాలు అంటే ఎగతాళికి కూడా ఉంటాయండి. నేను అన్నాను ఆ దేవత గురించి మీకు తెలుసు. నేను చెప్పండి. ఏంటండి గ్రహించేది? మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, తప్పులేదు. ఒకసారి గుడికి వెళ్తాం. తప్పని నేను అసలు దేనికి